మా ఊరు నుండి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలోనైతే ఎలగందుల అనే గ్రామం ఉంటది. అక్కడ దూర్మినార్ అనే ఒక కట్టడం అయితే ఉంటది. దూర్మినార్ అంటే 2 మినార్లు, 2 స్తూపాలతో 2 స్తంభాల్లాగా ఉండే ఒక కట్టడం అయితే ఉంటది. ఈ కట్టడం అయితే చాలా పురాతనమైంది. కరీంనగర్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో అయితే ఎలగందుల గ్రామం ఉండడం వల్ల పర్యాటకులైతే వస్తా ఉంటారు. మాకు దగ్గర కాబట్టి మేము అంత నెగ్లెక్ట్ తోటైతే చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళినాము. కానీ చూడ్డానికైతే చాలా బాగుంటుంది. ఇది పురాతనమైన కట్టడము. రాతిపై రాతిని పేర్చి అప్పుడున్న సిమెంట్ అంటే వైట్ సిమెంటో లేదా బంకమట్టితోటి అయితే కట్టారంట. ఇప్పుడైతే ఇది శిథిలావస్థకు వచ్చింది. కొన్ని సంవత్సరాలు అయితే దీన్ని ఎక్కడం కూడా కష్టమే. ఇప్పుడైతే బాగుంది, ఎక్కడానికి దిగడానికి అయితే కంఫర్టబుల్గా ఉంది. అది రాతి కట్టడం అవడంతో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇటు సైడ్ నుంచి అయితే చిన్నగా మెట్లు ఉంటాయి. ఒక్కరు మాత్రమే ఎక్కేంత స్పేస్ మాత్రమే ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరం అయితే పైన దాకా ఎక్కాము. ఇట్లా మెట్లు కూడా ఒక్క కాలు పట్టేంత మందమే చిన్న స్పేస్ తోటి అయితే నిర్మించారు. ఎందుకంటే ఇక్కడ సైనికులైతే కాపలా కాసేవారంట. అయితే దూరం నుంచి వచ్చే శత్రుమూకలనైతే కనిపెట్టడానికి ఇక్కడ దూర్మినార్ అనే ప్లేస్‌నైతే అప్పటి రాజులైతే నిర్మించారంట. ఈ రాజులైతే ఆహ్, ఎలగందుల కోట అయితే కిలా అనే ప్లేస్‌ల అక్కడ పరిపాలన చేసేవాళ్ళు. అక్కడి నుంచి ఇక్కడ కొంత దూరంలోనైతే ఈ దూర్మినార్ అనే కట్టడం అయితే కట్టారు. ఈ దూర్మినార్ అనే ప్లేస్ నుంచయితే చాలా కిలోమీటర్ల వరకైతే చూడొచ్చు. పైనకెక్కితే చుట్టూ కొన్ని కిలోమీటర్ల వరకైతే శత్రువులనైతే కనిపెట్టవచ్చు. అందుకోసం అయితే ఈ నిర్మాణాన్నయితే చేసిర్రు. ఒక మినార్ నుంచి ఒక మినార్‌కైతే స్పేస్ అయితే ఉంటది. మధ్యలో కిటికీ లాంటి ప్లేస్ ఉంటది. ఇదైతే మధ్యలో ప్లేసు. ఇప్పుడైతే బాగా శిథిలావస్థకొచ్చింది. దానిపైన ఉండే డిజైన్స్ కూడా చాలా అద్భుతంగా కట్టారు. అప్పటి కట్టడాలైతే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ ఈ మినార్ నుంచి పైనకి స్తూపాల్లాంటివి వాటిలోనికి వెళ్ళాలి, పైనకెళ్ళాలంటే అక్కడి నుండి కూడా మెట్లనే ఉపయోగించాలి. కానీ చిన్న చిన్న కిటికీ లాంటి ప్లేస్‌లయితే ఉంటాయి. దాంతోటైతే వెలుతురుంటుంది. ఈ ఒక మినార్ నుంచి ఒక మినార్‌కి వెళ్ళే ప్లేస్‌లోనైతే ఈ కిటికీల నుంచయితే ఒక మనిషి దూరే అంత ప్లేస్ ఉంటది. చూస్తేనైతే కింది సైడే కింది వరకైతే చూడొచ్చు. ఇట్లా దూరం నుంచి కనిపించేదైతే కిలా. అక్కడి నుండైతే రాజులు పరిపాలించేవాళ్ళంట. అయితే ఈ సైనికులైతే ఇక్కడ నుంచి చూడ్డానికి కొన్ని కిలోమీటర్ల మట్టుకైతే చూడ్డానికి ఈ కిటికీ లాంటి నిర్మాణాలైతే ఉన్నాయి. ఇదైతే మనం వచ్చిన ఎంట్రన్స్ ఏరియా. ఈ మినార్ నుంచి ఇంకో మినార్‌కి ఇట్లా నడవడానికైతే స్పేస్ అయితే కొద్దిగానే ఉంటుంది. చిన్న పిల్లలైతే ఎక్కడానికి చాలా భయపడతారు. గాలి అయితే బాగా రావడంతోటైతే మా అశ్వ అయితే భయపడింది. మా అశ్వనైతే మళ్ళీ మా తమ్ముడితోటి కిందికి పంపించేసి పైనకైతే మేము మళ్ళీ ఎక్కేసినాము. పైనకెక్కేటప్పుడైతే అంత చీకటిగా లేదు. కొద్దిగా వెలుతురుగానే ఉంది. ఆ వెలుతురు రావడానికి గూడా చిన్న చిన్న బండల మధ్య చిన్న చిన్న స్పేస్ అయితే ఇచ్చిర్రు. మేమైతే ఇప్పుడు పైనకెళ్తున్నాము. ఆ పైనకెళ్ళేటప్పుడైతే మెట్లయితే కొద్దిగా వెలుతురుగా ఉన్నాయని చెప్పాను గదా! ఈ చిన్న చిన్న కిటికీ లాంటి ప్లేస్ నుంచయితే ఆ వెలుతురైతే బాగా కనిపించింది. చూడ్డానికి ప్లస్ వెలుతురు రావడానికైతే ఇవి అవైలబుల్‌గా ఉన్నాయి. పైనకెళ్ళిన తర్వాత గూడా చుట్టూ కొంచెం తిరగడానికి స్పేస్ ఉంటది. కానీ మేమైతే ఆ స్పేస్‌లో తిరగలేము. భయమనిపించింది. ఎందుకంటే గాలైతే బాగా వీచింది. ఎండాకాలం గదా! అసలే ఈ వేడి గాలికైతే మేము తట్టుకోలేకపోయినాం. అందుకే బయటకైతే వెళ్ళలేదు. కొద్దిగా స్పేస్ అయితే ఉంటది చుట్టూ తిరగడానికి. ఇంకా పైనకైతే మేము వెళ్ళలేదు. ఇదైతే ఈ మినార్ నుంచి ఇంకో మినార్‌కైతే కనిపిస్తుంది గదా! ఇట్లాంటి అద్భుతమైన కట్టడాలైతే మా ఊరికి దగ్గరలో ఉన్నాయి. అందుకే చూడ్డానికైతే మా ఫ్యామిలీతోటైతే కలిసి వెళ్ళినాము. మీరు గూడా వీలైతే వెళ్ళండి. కానీ ఎండాకాలం అయితే అస్సలకే వెళ్ళొద్దు. కొంచెం వర్షాలు పడిన తర్వాత అయితే వెళ్ళొచ్చు ఫ్యామిలీతోటి. ఇలాంటి పురాతనమైన కట్టడాలైతే పిల్లలకు చూపించాలి. రాతి పైన రాతి ఎంత స్పష్టంగా కనిపిస్తుందో. ఇంత అద్భుతమైన కట్టడాలైతే మా ఊరికి చాలా దగ్గరలో ఉన్నాయి. హైదరాబాద్‌లో చార్మినార్ అంటే 4 స్తూపాలతోటి ఉంటది గదా! ఇక్కడైతే 2 స్తూపాలతోటి ఉంటది. దీన్ని దూర్మినార్ అంటారు. యాజ్ ఇట్ ఈజ్‌గా ఉంటది. సేమ్ అలాగే కనిపిస్తది. ఎటు సైడ్ నుంచి చూసినా అక్కడ 4 కనిపిస్తాయి. ఇక్కడ 2 కనిపిస్తాయి. ఇదైతే కిటికీ లాంటి ప్లేస్. ఇది కిటికీ. అప్పుడు
ఆ టైంలో దీన్ని మరి వైట్ సిమెంట్ తోటి అది చేసిర్రు కావచ్చు. స్పష్టంగా కనిపిస్తుంది వైట్ సిమెంట్ లాగా. ఈ దోర్మినార్‌కి పక్కనే ఒక గవర్నమెంట్ స్కూల్ అయితే ఉంటది. మేమైతే ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి వచ్చినాము 10థ్ క్లాస్‌లో. అప్పుడు చూసినాను. తర్వాత ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాను. అప్పుడైతే బాగుండేది. ఇప్పుడైతే కలర్ అయితే షేడ్ అయిపోయి చాలా శిథిలావస్థలోకి వచ్చింది. మళ్ళీ దీన్ని కొంచెం బాగు చేస్తే మాత్రం చాలామంది సందర్శించడానికైతే వీలుగా ఉంటది. ఇక్కడ గ్రానైట్ ఏరియా. ఇక్కడ దూరం నుంచి చూస్తున్నాం కదా! దీన్నే కిలా అంటారు. ఎలగందుల పోర్ట్ అంటారు. ఈ కిలా నుంచే రాజుల పరిపాలన అయితే చేసిర్రు. ఈ ప్లేస్‌కి కూడా మేము కాసేపట్లో వెళ్తాము. ఈ చుట్టూ అయితే చిన్న చిన్న గ్రామాలైతే ఉన్నాయి. చుట్టూ అయితే ఇట్లా కొండలు ఉన్న ఏరియా. చుట్టూ చాలా ప్లేస్ వరకైతే గుట్టలతోటి అయితే ఉంటది. ఇక్కడ గ్రానైట్ ఏరియా అవ్వడంతోటి అయితే చాలామంది అయితే నివసిస్తూ ఉంటారు. లాస్ట్‌లో అయితే మేము వెళ్ళేటప్పుడు ఇట్లా పిక్ అయితే తీసుకున్నాము. దీన్నైతే మళ్ళీ బాగు చేస్తే మాత్రం చాలామంది సందర్శించడానికైతే వీలుగా ఉంటది. ఇలాంటి పురాతనమైన కట్టడాలను కాపాడుకోవడం ద్వారా అయితే చరిత్రను మళ్ళీ నెక్స్ట్ జనరేషన్‌కైతే తెలవడానికైతే ఇలాంటి అద్భుతమైన కట్టడాలు చూడడానికైతే చాలా వీలుగా ఉంటుంది కాబట్టి ఈ దోర్మినార్ జూస్ అయితే మేము